వెజ్ కీమా కర్రీ. మీరు చికెన్ లేదా మటన్ కీమా తినే ఉంటారండి. ఒక్కసారి ఈ సోయా కీమా కర్రీ ట్రై చేయండి. చపాతీ ఇంకా పుల్కాల్లోకి సూపర్గా ఉంటుంది. మరుగుతున్న వాటర్ లోకి మిల్లీమేకర్ గ్రాన్యూల్స్ ని వేసి ఉడికించండి. ఎక్కువసేపు ఉడికించాల్సిన అవసరం లేదండి. మరుగుతున్న వాటర్ లోకి వేసిన వెంటనే సాఫ్ట్ గా అయిపోతే స్టైనర్ లోకి తీసుకోండి. ఒకవేళ మీకు మిల్లీమేకర్ గ్రాన్యూల్స్ దొరకకపోతే మిల్లీమేకర్ ని ఉడికించి వాటర్ పిండేసి కోర్సుగా గ్రైండ్ చేసి తీసుకోండి. స్టవ్ ఆన్ చేసి కడాయిలో ఆయిల్, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, సాల్ట్ ఇంకా పసుపు వేసి మొత్తం అంతా కలిసేలాగా మిక్స్ చేయండి. ఉల్లిపాయ ముక్కలు బాగా వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ ని వేసి పచ్చివాసన పోయి మంచి అరోమా వచ్చేంత వరకు బాగా ఫ్రై చేయండి. ఇప్పుడు దీంట్లో టమాటో ప్యూరీ, వేయించిన జీలకర్ర పొడి, ధనియాల పొడితో పాటు గరం మసాలా వేసి మీరు తినేదాన్ని బట్టి మీ టేస్ట్ తినేంత కారం యాడ్ చేయండి. ఒకసారి కలిపి వాటర్ వేసేయండి. ఇప్పుడు ఈ గ్రేవీలో మనం ముందుగానే ఉడికించి రెడీకి పెట్టుకున్న మిల్లీమేకర్ కీమా మొత్తం వేసేయండి. గ్రేవీలో వెజ్ కీమా మొత్తం అంతా కలిసేలాగా బాగా మిక్స్ చేయండి. స్టవ్ ని హై ఫ్లేమ్ లో ఉంచి తిప్పుతూ ఈ సోయా కీమా కర్రీ దగ్గర పడేంత వరకు ఉడికించండి. కర్రీలో ఉండే వాటర్ మొత్తం బాగా ఎగిరి సోయా కీమా కర్రీలో బాగా దగ్గర పడాలి. ఈ కర్రీ ఇంకా టేస్టీగా ఉండడానికి దీంట్లో కరివేపాకు వేయండి. ఆయిల్ లో కొన్ని జీడిపప్పుల్ని బాగా ఫ్రై చేసి వేసేయండి. అంతేనండి, వేడివేడిగా సర్వ్ చేసుకుని తింటూ ఎంజాయ్ చేయండి.